ఉంది. ఇది రాజ్యాంగం కూడా మాకు అనుకూలంగానే ఉంది. మరి రాజ్యాంగంలో వర్గీకరణ చేయాల్సినటువంటి అవసరం ఉన్నట్లయితే అంబేద్కర్ గారు ఇన్ని కులాలను కలిపి ఒకే షెడ్యూల్ చేసి ఆ షెడ్యూల్ క్యాస్ట్ గా ఎందుకు మార్చారు ఆయన? మరి అప్పుడే విభజన చేసేవాడు ఆయనకంటే మేధావుల మీరు? ఆయనకంటే రాజ్యాంగంలో ఉన్నటువంటి అనుభవం మీకుందా? రాజ్యాంగం రాసిందే ఆయన. ఎందుకు రాశాడు? ఈ యొక్క బలహీన వర్గాలన్నీ ఒక కులంగా ఉండాలి, ప్రతి కులానికి రిజర్వేషన్ మనం ఇవ్వలేము, 1200 కులాలకి ఏ రకంగా ఈ 15% రిజర్వేషన్ పంచుతారు? మరి అలాగే ఆంధ్రప్రదేశ్ లో 59 కులాలకి మీరు వర్గీకరణ చేస్తే ఏ విధంగా పంచుతారు అని చెప్పి నేను అడుగుతున్నాను. గ్రూప్ ఏలో 12 కులాలను పెట్టారు అంతకు ముందు. వాళ్ళకి 1% రిజర్వేషన్ 12 కులాలకి ఏం సరిపోద్ది? కాబట్టి ఇదంతా కూడా మీరు కంటి తుడుపు కోసం మాదికలకి ఒక కులానికి మీరు రాజకీయ ప్రయోజనం పొందడం కోసం మీరు కావాలని చేస్తున్నటువంటి కుట్రపూరితమైన విధానం అని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. దీన్ని విరమించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అది కాకుండా క్రీమీ లేయర్ అనేటువంటి ఒక విషయం తీసుకొచ్చారు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ లో. క్రీమీ లేయర్ ఎలా పెడతారండి? క్రీమీ లేయర్ పెట్టకూడదని అదే సుప్రీంకోర్టు అంతకుముందు మరి ఇందిరా సాని కేసులో స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎస్సీలకి ఎస్టీలకి క్రీమీ లేయర్ వర్తించదని. మళ్ళీ అదే సుప్రీంకోర్టు ఇప్పుడు క్రీమీ లేయర్ పెట్టాలి అని చెప్పి చెబుతుంది. ఏ రకం మీలో మీకే సమన్వయం లేదు, మీలో మీకే సరైనటువంటి ఒక నిర్ణయం తీసుకునేటటువంటి విధానం లేదు. మరి అంతకుముందు ఈవి చిన్నయ్య కేసులో మరి ఇది రాజ్యాంగ విరుద్ధం అన్నారు, ఇప్పుడు రాజ్యాంగబద్ధం అంటున్నారు. అంతకుముందు ఆ రాష్ట్రాలకు అధికారం లేదన్నారు, ఇప్పుడు రాష్ట్రాలకు అధికారం ఉందంటున్నారు. మరి ఆ రకంగా మీలో మీకే సమన్వయం లేనప్పుడు ఈ తీర్పును మేము ఎలా గౌరవిస్తాం? మేము ఈవి చిన్నయ్య గారి కేసులో ఇచ్చిన జడ్జిమెంటే మరి కరెక్ట్ జడ్జిమెంట్ అని చెప్పి నమ్ముతున్నాం. మరి ఇప్పుడు ఇచ్చిన జడ్జిమెంట్ లో కూడా ఒక జడ్జి గారు దానికి డిసెంట్ నోట్ రాశారు. దానిలో బేలా త్రివేది అనే ఆవిడ ఈవి చిన్నయ్య గారి కేసులో చెప్పినయే కరెక్ట్ అని చెప్పింది. కాబట్టి అది కరెక్ట్ అని చెప్పింది. కాబట్టి దాన్ని మేము నమ్ముతున్నాం. కాబట్టి ఫుల్ బెంచ్ కి రిఫర్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి రాజ్యాంగ ఫుల్ బెంచ్ కి ఈ విషయాన్ని రిఫర్ చేయాలని చెప్పి మళ్ళీ కేసు వేస్తున్నాం. మళ్ళీ అదే కాకుండా క్యూరేటివ్ పిటిషన్ కూడా వేస్తున్నాం. రివ్యూ పిటిషన్ కొట్టేసినంత మాత్రాన మా ఉద్యమం ఆగదు. మా ఉద్యమం ప్రజా ఉద్యమంగా మారుతుంది, ఉధృతం అవుతుంది, చాలా శక్తివంతంగా మారుతుంది. మీరు ఏదో తేలిగ్గా తీసుకుంటున్నారేమో, రాబోయే కాలంలో మాలల సత్తా వాళ్ళ చాటి చూపిస్తారని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మరి ఇది కాకుండా మొన్న ఒక మంత్రి గారు అసెంబ్లీలో వర్గీకరణ చేసే వరకే డిఎస్సి కానీ రిక్రూట్మెంట్లు కానీ ఆపు చేస్తున్నాం అని చెప్పి మరి ప్రకటన చేశారు. ఇది ఎంత దుర్మార్గం అండి! ఈ రాష్ట్రంలో ఇంతవరకు వర్గీకరణ చట్టం చేయలా, అది అమల్లో లేదు. అమల్లో లేని చట్టాన్ని ఎప్పుడో చేసే భవిష్యత్తులో చేసే చట్టాన్ని ముందు మనసులో ఉంచుకుని ఇప్పుడంతా రిక్రూట్మెంట్లు ఆపేస్తారా? మీకు ఏ రకమైనటువంటి బేసిస్ ఉంది ఆపడానికి? మీరు ఆల్రెడీ ప్రకటన ఇచ్చారు, మళ్ళీ తర్వాత మా ఆపేస్తున్నాం అని చెప్తున్నారు. బాబు వస్తే జాబ్ వస్తుందని చెప్పారు, జాబులు ఎవరు లేకుండా ఆపేస్తున్నారు. మరి జాబులన్నీ అట్లా ఆపేస్తే నిరుద్యోగుల పరిస్థితి ఏమిటి? మా యొక్క మాలల పరిస్థితి ఏంటి? మాలలకు ఉద్యోగాలు లేక అల్లాడిపోతున్నారు. బోల్డ్ మంది గ్రాడ్యుయేట్స్, ఇంజనీర్స్, మరి బ్యాచిలర్ డిగ్రీస్, మెడిసిన్స్ అన్ని చదువుకుని ఉన్నారు. వీళ్ళందరికీ లేవు. ప్రైవేట్ సైజ్ చేస్తున్నారు. మీరు ప్రభుత్వంలో కూడా ఇప్పుడు అనేక ప్రైవేట్ ఉద్యోగాలు కాంట్రాక్ట్ పద్ధతిలో మీరు నియమించారు. అందులో రిజర్వేషన్ అనేటువంటి అమలు చేయలేదు. ఒక్క ఎస్సీ ఎస్టీ కూడా మీరు ఉద్యోగం ఇవ్వలేదు. మీరు అనేక వేల మందికి మరి ఓఎస్డీలుగా నియమించి మరి లక్షలాది రూపాయల జీతం మీరు ప్రైవేట్ కాంట్రాక్ట్ పద్ధతిలో మీరు నియమించి జీతాలు ఇస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఓసీలకి మీ కులాల వాళ్ళకే ఇచ్చుకున్నారు. మా కులం వాడికి ఒక్కటి కూడా ఇవ్వలేదు. ఇది అన్యాయం కాదని నేను ప్రశ్నిస్తున్నా. ఒక పక్కన మీరు రిక్రూట్మెంట్ ఆపేసి ఇంకో పక్కన దొడ్డిదారులో కాంట్రాక్ట్ పద్ధతిలో మీ యొక్క కులం వాళ్ళని మీరు నియమించుకుని ఉద్యోగాలు ఇస్తే మరి అతి కట్టిక పేదలైన నిరుపేదలైనటువంటి దళితుల యొక్క భవిష్యత్తు ఏమైపోవాలి? చదువుకున్న నిరుద్యోగుల యొక్క భవిష్యత్తు ఏమైపోవాలి? కాబట్టి మీరు వెంటనే రిక్రూట్మెంట్ స్టార్ట్ చేయాలి. మీరు రిక్రూట్మెంట్ ఆపడానికి వీల్లేదు. వర్గీకరణకి రిక్రూట్మెంట్ కి సంబంధం లేదు అని చెప్పి ఈ సందర్భంగా స్పష్టంగా తెలియజేస్తున్నాం. మీరు కనుక చేయకపోతే ఈ విషయం మీద కోర్టుకు వెళ్ళడానికి కూడా మేము రెడీ అవుతున్నాం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. మీరు ఏ పద్ధతిలో ఆపుతారు? జరగబోయేదాన్ని దృష్టిలో పెట్టుకుని ఆపుతారా? అది ఎంతవరకు సమంజసం మీరు చేసేది? దళితుల నోట్లో మట్టి కొట్టాలని మీరు చూస్తున్నారు, దళితులకు అన్యాయం చేయాలని చూస్తున్నారు. ఇది మాదిగలకు కూడా అన్యాయమే జరుగుద్ది. మరి ఆ రకమైనటువంటి మరి నిర్ణయాలు తీసుకున్న ప్రభుత్వానికి మాదిగలు ఎలా మద్దతు ఇస్తారు? అది తేల్చి చెప్పాలి. ఇప్పుడు మందాకృష్ణ అనేవాడు మాదిగలు ఇప్పుడు రిక్రూట్మెంట్ ఆపడం వల్ల మీరు మరి ఎంతమంది మాదిగలు ఉద్యోగం రాకుండా పోతారు? వర్గీకరణ చట్టాన్ని మేము అమలు చేయనీయం. మీరు వర్గీకరణ చట్టం చేసి తర్వాత నేను రిక్రూట్మెంట్ చేస్తానంటున్నారు. మీరు అసలు వర్గీకరణ చట్టాన్ని చేయనీయమో మేము
దాన్ని ఆదిలోనే తొక్కేస్తాం, దాన్ని ఆదిలోనే అంతం చేస్తాం. కాబట్టి మీరు ఆ చట్టం చేయలేరు. ఆ చట్టం జరగని చట్టం కోసం మీరు రిక్రూట్మెంట్ ఆపొద్దు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి రిక్రూట్మెంట్ అనేటువంటిది వెంటనే స్టార్ట్ చేయాలి. క్రీమీ లేయర్ అనేది మాదిగలకు కూడా నష్టమే. కాబట్టి మాదిగలు కూడా దాన్ని వ్యతిరేకించాలి. ఈ యొక్క వర్గీకరణ అనేటువంటిది మాదిగలకు కూడా నష్టం కాబట్టి వాళ్ళు దీన్ని వ్యతిరేకించాలి. అన్ని కులాలు కలిసి మరి కలగలిసి ఈ యొక్క వర్గీకరణ విధానాన్ని మరి వ్యతిరేకించాలని చెప్పి ఈ సందర్భంగా నేను మా యొక్క కులాలన్నిటికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. కాబట్టి ఇది మెయిన్ గా జరిగేది. దీని ఉద్యమంలో భాగంగానే మేము రేపు డిసెంబర్ 15వ తారీఖున గుంటూరు నల్లపాడులో మరి జరుగుతున్నటువంటి మాలల మహాగర్జన సభకి లక్షలాదిగా ప్రజలు వచ్చి మాలల యొక్క తడాకా చూపించాలని చెప్పి ఈ సభలో మరి వెప్పుని సింహాల్లాగా గర్జించాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి మీరందరూ రండి. పత్రిక మరి ప్రముఖులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ యొక్క సమావేశం గురించి మీరు విస్తృతంగా ప్రచారం చేయండి. మా యొక్క సమావేశానికి సహకరించండి. మరి అన్ని విధాలు మేము చేస్తున్నటువంటి డిమాండ్లని ప్రభుత్వ దృష్టికి వెళ్లేటట్టుగా మీరు మీ యొక్క మీడియాలో ప్రచారం చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి మిత్రులారా, మీరందరూ కూడా నడుం కట్టి కథం తొక్కి తరతరాలుగా దళితులకు జరుగుతున్న అన్యాయాన్ని వ్యతిరేకిస్తూ మన మాలల యొక్క పవర్ ఏంటో చూపించేటట్లుగా ఈ యొక్క సమావేశానికి కథలు రావాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ యొక్క సమావేశం యొక్క ఉద్దేశం గురించి మీకు చెప్పాం కాబట్టి దీన్ని మీరు మనసులో పెట్టుకుని ప్రతి ఒక్కరిని కూడా కదిలించండి. గ్రామాల నుంచి ప్రతి ఒక్కరిని కూడా ఎవరిని వదిలిపెట్టొద్దు. అన్ని కులాలు, మన ఒక్క మాల కులమే కాదు, అన్ని కులాలు కూడా వచ్చి వర్గీకరణకి మేము వ్యతిరేకం అనేటటువంటి సమైక్య నినాదాన్ని ప్రజల ముందుకి ప్రభుత్వానికి తీసుకెళ్లాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ.